ఇప్పుడు ఉమ్మడి ప్రేమ్ కుమార్ గారు జనసేన నాయకులు వారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మన కుల పెద్దలందరికీ నా నమస్కారం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన దేవ పటేల్ గారికి, చందన్నకి, అలాగే మిగతా ఇతరులందరూ కూడా నా నమస్కారం. ఇప్పుడు మన పెద్దలు చాలామంది మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. మనం రాజ్యాధికారం రావడానికి ఒకటే మనం పాటించాల్సింది. మన పెద్దలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మన పెద్దలను గౌరవించుకుంటూ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక చిన్న కమిటీ వేసి మన వాళ్ళకి ఎప్పుడు కూడా ఇందాక చెప్పినట్టుగా ఒక 50 మందికో 100 మందికో ఒక పొలిటికల్గా వాళ్ళకి ట్రైనప్ చేస్తూ, అట్లాగే ఎంటర్ప్రీనర్స్గా కూడా ఎవరైతే పనికొస్తారో వాళ్ళని కూడా ట్రైనప్ చేస్తూ చిన్న చిన్న మీటింగ్స్ 100 మంది 1000 మందితో కాకుండా చేస్తూ, ఎప్పుడైతే మన కులంలో మరి వ్యాపారవేత్తలు ఎప్పుడైతే అవుతారో ఆటోమేటిక్గా రాజ్యాధికారం కూడా దాని అంతగా అదే వస్తుందని నా నమ్మకం. మున్నూరు కాబట్టి రింగ్ రోడ్ లోపలే మనకి 18 లక్షలు జనాభా మినిమం ఉంటారు. మనం లెక్కలు కాదు. ఇందాక మల్లన్న అన్నగారు చెప్పినట్టుగా ప్రతి కాన్స్టిట్యున్సీకి మన పెద్దలను కమిటీ వేసి మన కులం మనమే కులగణన చేసుకున్నట్టయితే ఖచ్చితంగా తెలుస్తుంది. మనకు కూడా ఓ ప్రయారిటీ ఉంటుంది. అడగటానికి కూడా ఏ పార్టీ అయినా అడగడానికి మాకు ఇన్ని సీట్లు కావాలని అడిగే హక్కు కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నంలో మనం ఫస్ట్ చేసుకుంటే బాగుంటుంది. మన కులం గురించి చాలామంది చెప్పారు, అవన్నీ చెప్పదలుచుకోలేదు. మనం ఏం చేయాలో ఒక 2-3 ముక్కల్లో చెబుదామని చెప్పి ఆలోచనతో వచ్చాను. ఒకటి చేయాల్సింది ఒకటే, మన పెద్దలందరూ కూడా ఐఏఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఇట్లాగా మన దేవ పటేల్ గారు మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఒక స్టీరింగ్ కమిటీ లాగా 10 మంది వేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక కమిటీ వేసి మన కులం మనమే చేసుకుందాం. చేసుకొని మన ప్రతి పార్టీకి కూడా రిప్రజెంటేషన్ మన ఏ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఉన్నారని మనమే మన పబ్లిసిటీ ఇచ్చుకున్నట్లయితే మనం నాతో ఒక అతను అన్నాడు ఈ మధ్యగా రీసెంట్గా, మీరు 1,00,000 మంది ఉన్నా 10,000 మంది అని చెప్పుకుంటారు. మేము 10,000 మంది ఉంటే 1,00,000 మంది ఉందని మేము చెప్పుకుంటాం అని చెప్పి అన్నాడు ఒక కమ్మాత అతను. అలా ఉంటుంది. మన కులం మనం చెప్పుకోం ముందు అసలు మన కులం. కాబట్టి గర్వంగా చెప్పుకునే స్థితికి మనం ఎదగాలి అంటే ఖచ్చితంగా మన కులస్తులు మొత్తం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అందరిని కూడా మనం ఒకటిగా చేసి ముందుకు తీసుకెళ్ళగలిగితే మనం సక్సెస్ అవుతాం. రెండోది ఏంటంటే మన కుల పెద్దలను కానీ మన పెద్దలను మనం గౌరవించుకోవాలి. ముందు మన పెద్దలు మనోళ్ళు తిడుతూ ఉంటారు. ఆ తిట్టుడు మానుకుని వాళ్ళు చెప్పింది ఇంటూ ముందుకెళ్తే సక్సెస్ అవుతాం. ఇందాక మల్లన్న గారు చెప్పారు, రామోజీరావు గారు చెప్పింది వేదవాకులాగా అంటారని. అలాగే మనలో కూడా ఒక కమిటీ లాగా 3-4 వేసుకొని ఒక వేదవాకులాగా ఉండేటట్టుగా పెద్దలు కానీ తయారు చేసినట్టయితే వాళ్ళ పద్ధతులు ఒక నడిచినట్లయితే ఖచ్చితంగా మనం అభివృద్ధిలోకి వెళ్తాం. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కులస్తులు ఎవరైనా సరే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా వయసుతో నిమిత్తం లేకుండా మన కుల పెద్దలను గౌరవించుకుంటూ అట్లాగే వాళ్ళ వెనకాల మనం నడిచేటట్టుగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం అభివృద్ధిలోకి వెళ్దామని చెప్పి నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను.